సో చాలా రోజుల తర్వాత ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాను. సో ఇంతకుముందు ఫీల్డ్ వర్క్లో పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలానే వర్క్ చేస్తూ పోతూ ఇలానే లైవ్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాను అనమాట. బట్ ఈరోజు లైవ్ ఇస్తున్నాను. సో ఎక్కడి నుంచి ఏంటి అనేది కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఈ ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాను. మళ్ళీ ఇదే లైవ్ డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. కొద్దిగా అంటే పర్సనల్ విషయాలు, సేమ్ సంబంధించిన విషయాలు నేను కూడా మీతో షేర్ చేయాలనుకుంటాను. నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయన్నమాట. ఆ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుని వస్తున్నాను. సో ఇంతకుముందు నాకు సైట్ ఉండేది, సైట్ క్లియర్ అయిపోయింది. అలానే 95 కేజీలు వెయిట్ ఉండేవాడిని, అది కూడా వెయిట్ లాస్ అయిపోయి 72 కేజీస్కి వచ్చాను. సో అది కూడా జరిగింది, లైవ్లో పెట్టాను. అలానే మా ఊర్లో అంటే మా స్వగ్రామం, నేను పుట్టిన ఊరు పొన్నికల గ్రామం తాటికొండ మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మా స్వగ్రామంలో నేను 2004లో అంటే నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఒక నాటకం చేసాం. అప్పట్లో ఛత్రపతి అని ఒక నాటకం చేశాను అనమాట. సో దాంట్లో కమెడియన్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. నాటకం అంటే సాంఘిక నాటకాలు. సో దాంట్లో కమెడియన్ క్యారెక్టర్ రెమో అనేది ఒక క్యారెక్టర్ ఇచ్చారు. సో ఆ క్యారెక్టర్ చేశాను. అంటే మా చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే మా నాన్నగారికి కొంచెం నాటకాలు ఇచ్చిన అలవాటు ఉంది. బై బర్త్ జీన్స్ వల్ల వచ్చిందేమో కానీ నాకు కూడా నాటకాలు పిచ్చింది. అంటే దట్ మీన్స్ యాక్టింగ్ పిచ్చింది అనమాట. అప్పట్లో ఏంటంటే నేను స్టూడెంట్గా ఉన్నాను. సడన్గా నేను చేయాలనుకున్నానికి నేను సన్నగా పొట్టిగా ఉన్నాను కదా, నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చారంటే కమెడియన్ క్యారెక్టర్ ఇచ్చారు. కమెడియన్ క్యారెక్టర్ చేసే కూడా అయిపోయింది అది. నెక్స్ట్ తీరా ఇప్పుడు వచ్చేలేకే నేను మళ్ళీ ఇప్పుడు అంటే చదువు అయిపోయింది, తర్వాత పెళ్లి చేసుకోవటము, తర్వాత పిల్లలు కట్టము, తర్వాత ఉద్యోగము, రకరకాల వ్యాపారాలు చేయడం అన్నీ జరుగుతున్నాయి. మా ఊరికి 16 సంవత్సరాలు దూరంగా ఉన్నాను. 16 years తర్వాత మళ్ళీ సేఫ్ షాప్ పేరట మళ్ళీ లోపలికి ఎంటర్ అయ్యాను. సేఫ్ షాప్లో కొంతమంది తీసుకొచ్చాను. మా ఓన్ బ్రదర్స్ వచ్చి వాళ్ళు సక్సెస్ చేశాను. కొంతమంది బయట వాళ్ళు కూడా వచ్చి సక్సెస్ చేస్తూ ఉన్నాను. ఆ ప్రాసెస్లోనే మా ఊర్లో నాటకం వెళ్ళి చేద్దామనే ఆలోచన వచ్చి మా ఫ్రెండ్స్ వాళ్ళందరితో డిస్కస్ చేసుకుని ఆ నాటకం గురించి కూడా సో మొత్తానికి తయారైపోయింది. సో దాంట్లో నేను ఒక క్యారెక్టర్ చేస్తాను అనమాట. అంటే మా ఫ్రెండ్స్ అశోక్ అని మెయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఇచ్చారు. సో నాకు సెకండ్ హీరో క్యారెక్టర్ అర్జున్ అనే క్యారెక్టర్ ఇచ్చారు అనమాట. అంటే ఫస్ట్ హీరో వచ్చాక ఆర్మీ ఆఫీసర్ అభిమన్యు, సెకండ్ హీరో వచ్చాక రైతు బిడ్డ అర్జున్. సో నాకు రైతు బిడ్డ అర్జున్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో దానికి సంబంధించిన ప్రాక్టీస్ కోసం ఆల్మోస్ట్ ఒక 20 డేస్ వచ్చానమాట. వెళ్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. సో 20 డేస్ కాలేదు, 15 డేస్ అవ్వచ్చు. 15 డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ వెళ్తాం. నైట్ ఇట్లానే వస్తున్నాం అనమాట. 12:30, 1 o'clock అట్లా వస్తున్నాం. మార్నింగ్ అంటే ఈవినింగ్ 9 o'clock నుంచి ఇట్లా జరుగుతుంది ప్రాక్టీస్ అనమాట. 9 o'clock దాకా సేఫ్ షాప్ ఫీల్డ్ వర్క్ చూసుకుంటూ ఆ తర్వాత అట్లా చేసుకుంటూ ఉన్నాను. సో మొత్తానికి కొత్తగా 4-5 రోజుల నుంచి అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ వచ్చేస్తాను. అంటే 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి 3 రోజులు వచ్చి 7 o'clock నుంచి డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఇది వన్ ఆఫ్ ద డ్రీమ్ అనమాట. నాకు డ్రీమ్ని నెరవేర్చుకునే ప్రాసెస్లో సో ఇది కూడా అచీవ్మెంట్ లాగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒకప్పుడు నా హైట్కి సరైన క్యారెక్టర్ అనేది లేక కామెడియన్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. సో ఇప్పుడు అదే హైట్ ఉన్నా సరే సో ఈరోజు హీరో క్యారెక్టర్ అనేది కూడా మీకు అచీవ్మెంట్. ఎందుకంటే నాకున్న పరిస్థితికి అంటే ఫిజికల్గా ఉన్న డిఫెక్ట్ అనమాట, హైట్ తక్కువ ఉంటాం. బట్ అయినా హీరో క్యారెక్టర్ చేస్తానంటే అది నా సక్సెస్కి ఒక కారణం కావచ్చు అనమాట. లైఫ్లో నిజ జీవితంలో నేను పొందుకున్న సక్సెస్ కావచ్చు, ఏ లైఫ్ స్టైల్ కావచ్చు, సో అదేవిధంగా నా మాట్లాడే మాట తీరు కావచ్చు, ఏదైనా కావచ్చు, డెలివరీ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నాకున్న మైనస్ హైట్ తక్కువ ఉంటాం, మైనస్ ఉన్నా కానీ సో దాన్ని పరిగణలో తీసుకోకుండా హీరో క్యారెక్టర్ ఇచ్చుకోవడం జరిగింది మాకు. అండ్ అదేవిధంగా నేను లాస్ట్ ఇయర్ ఈ టైంలో మేబీ నాకు ఇంకా సైట్ క్లియర్ కాల. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మే 3వ తారీఖున నేను లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. అండ్ అదేవిధంగా బాగా ఓవర్ వెయిట్లో ఉన్నాను. ఇదంతా కూడా ఈ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి పెట్టుకున్న టార్గెట్. 2024 అక్టోబర్ నుంచి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్,
సో 5-6 months అవుతుంది కంప్లీట్ వెయిట్ లాస్ ప్రాసెస్లోకి వచ్చేసాను. సో ఈరోజు కంప్లీట్ వెయిట్ లాస్ అయిపోయాను. సో ఇంకో 5-6 kgs కూడా తగ్గాలనుకుంటున్నాను. 72 ఉన్నా కదా, 65 దాకా వస్తే నా హైట్కి అది కరెక్ట్ సరిపోయింది అనమాట. ఇప్పటికి 22 kg పైన తగ్గాను. అంటే ఇంకా తగ్గుదాం అనుకుంటే మళ్ళీ తక్కువగా కనిపిస్తే అంటే నాటకంలో డ్రామాలో కొంచెం మళ్ళీ అంత మంచిగా కనిపించు ఉద్దేశంతో కొంచెం మరీ వెయిట్ లాస్ కాకుండా అలా మేనేజ్ చేస్తున్నమాట. సేమ్ షేప్లో సక్సెస్ అవ్వడం బట్టి ఎన్ని అచీవ్మెంట్లు అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. నా నిజ జీవితంలో నేను అనుకుని కలాలన్నమాట ఇవన్నీ. అంటే అనుకున్నాను, బట్ సేఫ్ షాప్ ద్వారా సాధించుకుంటాను నేను అనుకోలేదు. ఓకే, మా ఊర్లో ఇలా ఒక నాటకం చేయాలి, దాంట్లో నేను హీరో క్యారెక్టర్ చేయాలని ఎప్పుడు నేను చదువుకున్న టైంలో బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. అప్పుడు వేరే నాటకంలో కమెడీ క్యారెక్టర్ చేసే కదా. ఆ టైంలో నేను ఒకటి రాసుకున్నా, మగధీరులు అని ఒక స్టోరీ రాశాను. దాంట్లో నేను క్యారెక్టర్, మా ఫ్రెండ్ అశోక్ క్యారెక్టర్ అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఈరోజు అట్లా మేము అనుకున్న క్యారెక్టర్స్ కాకపోయినా, రాసుకున్న క్యారెక్టర్స్ కాకపోయినా, అది కూడా ఉంది. అది కూడా డ్రీమ్ నెక్స్ట్ ఇయర్కి నేను ఫుల్ఫిల్ చేస్తాను ఆ స్టోరీ కూడా. ఇప్పుడు కురుక్షేత్రం అని ఒక సాంఘిక నాటకం, లక్ష్మీ గోపి సినీ సెట్టింగ్ వాళ్ళది. సో కురుక్షేత్రం అనే ఒక నాటకం చేస్తున్నాను. హీరోయిన్స్ వచ్చేలకే ఎంవీఆర్ అంటే వెంకటేశ్వర అనమాట. ఆయన సంబంధించిన హీరోయిన్స్ అనమాట, కావ్య. సో చిన్నప్పుడు ఎట్లా ఉంటారు వాళ్ళు. సో అప్పుడు సెలక్షన్ అప్పుడు కూడా వెళ్ళాను నేను కూడా. నా కార్లోనే మా ఫ్రెండ్స్ అందరూ తీసుకెళ్ళాం. అంటే ఎవరైతే డ్రామా వేస్తున్నారో డైరెక్టర్ గారు, సో మా గ్యారా ఇంటి పేరు గల ఆయన దయాకర్ గారు అన్న, మేము మా ఫ్రెండ్ అశోక్ మేము వెళ్ళి సెలెక్ట్ చేయడం జరిగింది. మొత్తానికైతే సేఫ్ షాప్ పనులు చేస్తూనే, ఫీల్డ్ వర్క్ చేస్తూనే ఇది కూడా మరి తలపెట్టాం కాబట్టి కంప్లీట్ చేసే విధంగా, అంటే పూర్తి చేసేదాకా కూడా మరి బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఈ పనులు కూడా చేస్తున్నాను. సో రేపు 26వ తారీఖు ఎప్పుడు పుణ్యకల గ్రామంలో ఏప్రిల్ 26వ తారీఖున గుడి ప్రతిష్ఠ జరుగుతుందన్నమాట. చర్చి ప్రతిష్ఠ, లొదరం చర్చి ప్రతిష్ఠ. చిన్నప్పుడు నేను సండే స్కూల్లో అవి కూడా చెప్పేవాడిని. అప్పుడు సండే స్కూల్ పిల్లలకి పాఠాలు, అంటే డ్యాన్స్, యాక్షన్ సాంగ్స్ అవి కూడా నేర్పించేవాడిని అప్పట్లో. నిన్న ప్రసాద్ అని ఒక అబ్బాయి చెప్తున్నాడు, నా చిన్నప్పుడు మీరు డ్యాన్స్ అంటే కొన్ని సెమీ క్రిస్మస్ అలాంటి టైంలో మేము నేర్పించాం. అలాగే ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఈ యొక్క డ్రామాలో, ఈ యొక్క సాంఘిక నాటకంలో సాంగ్స్ ఉంటాయి, వాటికి కొరియోగ్రఫీ చేస్తున్నారు నాకు. అంటే నాకే కాదు, మొత్తం 11 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 2 సాంగ్స్ ఉంటాయి, వాటికి కొరియోగ్రఫీ చేస్తారన్నమాట. సో టైం చూస్తే వయసు ఎలా ఫాస్ట్గా అయిపోయింది చూడండి. నేను 16-17 ఏళ్ళ వయసు అప్పుడు అక్కడ ఉండి వాళ్ళ పిల్లలకి అవి నేర్పించేవాడిని. ఇప్పుడు నాకు 39 ఏళ్ళు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు నాకు నేర్పిస్తున్నారు అనమాట, కొరియోగ్రఫీ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ అంతా చూస్తే, ఉన్న ఊరిని కన్నతల్ని మర్చిపోవద్దు అంటారు కదా. ఎంతైనా ఆ సొంత ఊరు కదా పొన్నికెళ్ళ నగరం. ఉన్న ఊరిని వదిలేసి చాలా సంవత్సరాలు బయట ఉండడం జరిగింది. మళ్ళీ సొంత ఊరికి వచ్చేసి ఈ విధంగా అందరితో, ఫ్రెండ్స్తో అందరితో కూడా ఇలా చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట. ఫ్యూచర్లో ఇంకా చాలా అచీవ్మెంట్స్ సేఫ్ ద్వారా చేస్తూ, సో ఊరిలోనే పెద్ద పేరు తెచ్చుకునే వ్యక్తిగా నేను మారాలని కోరుకుంటున్నాను. నేను డ్రీమ్ ఉందన్నమాట. సో మా ఊరిని దత్తత తీసుకోవాలి, చాలా మంచి కార్యక్రమం చేయాలి. సో దాంట్లో అంటే ఫ్యూచర్లో నా పేరు చాలా బాగా వినపడాలి. తాడికొండ నియోజకవర్గంలో చాలా మంచిగా వినపడాలి. ఫ్యూచర్లో మా బ్రదర్స్ని తాడికొండ నియోజకవర్గంలో సో గారా శ్రీనివాసరావుని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలి 2029 ఆ టైంకి అని, ఇలా కొన్ని డ్రీమ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా చేయాలనుకుంటున్నాను, చేస్తాం కూడా. సో ఎంత తేలిక కాదనమాట. డ్రీమ్ పెట్టుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, డ్రీమ్ పెట్టుకున్న దాన్ని సాధించుకోవడం పెద్ద మ్యాటర్. సో డ్రీమ్స్ ఈరోజు మీ దగ్గర రివీల్ చేస్తున్నాను అంటే ఇవన్నీ ఫ్యూచర్లో జరుగుతాయి అనమాట. చేస్తాను కూడా. సో గారే చిన్నారావు ఒకసారి చెప్పాడు అంటే ఎవరు తగ్గేదిలే, వదిలిపెట్టే పరిస్థితి ఉంటుంది అనమాట. అలా చేస్తాను అనమాట. సో కాబట్టి సో ఈరోజు సాంఘిక నాటకం సంబంధించిన సో కొంచెం
ప్రాక్టీస్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను, చూడండి ఎలా ఉందో చెప్పండి. అంటే ఈరోజే మనం ప్రాక్టీస్ చేసాం కాబట్టి కొంచెం వెళ్ళే కొద్ది ఇంకో 1 వీక్ ఉంది కాబట్టి ఈ 1 వీక్లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది అన్నమాట. కెమెరాలో కూడా ఇవాళే అంటే వీడియో రికార్డ్ చేసి ఎలా మాట్లాడుతున్నాను, డైలాగ్స్ ఎలా చెప్తున్నానో చూసుకున్నాను. కొంచెం నాకు కూడా చేంజెస్ అనేది కనిపించాలనే ఉద్దేశంతో సో ఈరోజు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాను. చూడండి, అంటే డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో ప్లస్ మొదటి రంగంలో మాట్లాడిన డైలాగ్స్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. తర్వాత ఇంకా అది ఇంప్రూవ్మెంట్ అయ్యే కొద్దీ ఎలా ఉండేది కూడా మీరు చూడండి. రోజుకు ఒక వీడియో అనేది నేను ప్రమోషన్ చేస్తుంటాను. సో డ్రామా సంగీత నాటకం తేదీ వచ్చేలోకి 27వ తారీఖు ఆదివారం, 27 ఆదివారం. సో సాయంత్రం 8 గంటల నుంచి పొన్నికల గ్రామంలో సాంఘిక నాటకం కురుక్షేత్ర మహాసంగ్రామం అనే నాటకాన్ని వేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి ప్రమోషన్స్, పాంప్లెట్లు అండ్ బ్రోచర్స్ అవన్నీ కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. సో దాంట్లో కూడా సో అర్జున్ గారికి, సో గేరా చిన్నారావు, సో పక్కన బ్రాకెట్లో సేఫ్ షాప్ డైమండ్ లీడర్ అని కూడా వస్తుందన్నమాట. సో సేఫ్ షాప్ని గడప తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు వర్క్. ఆ ప్రాసెస్లో ఎంటర్టైన్మెంట్ కూడా, అంటే ఫారిన్ కంట్రీస్ 11 కంట్రీస్ వచ్చాను. సో బ్యాంకాక్, పటాయా 3 సార్లు వచ్చాను. మళ్ళీ మేలో వెళ్ళబోతున్నా, మే కానీ జూలైలో వెళ్ళబోతున్నా. అండ్ అదేవిధంగా టర్కీ, ఇస్తాంబుల్, కబడోషియా, జురిచ్, ప్యారిస్, స్విట్జర్లాండ్ అండ్ మన లండన్, స్కాట్లాండ్, ఫిన్లాండ్, ఇలా ఎన్ని కంట్రీస్ తిరుగుతూ ఎంజాయ్మెంట్ చేసిన. అలానే గోవా కానీ అండ్ రకరకాల లోకల్ ట్రిప్స్ కూడా, సూర్యలేఖ వెళ్ళొచ్చు, హాయ్లాండ్, ఇలాంటి చాలా ట్రిప్స్ కూడా వెళ్ళొచ్చిన. సో ఇది మా ఊర్లో జరిగే ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాబట్టి సో దీని గురించి కూడా అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో దీన్ని ఎవరు కూడా తప్పు అనుకోవద్దు. లైఫ్లో కొన్ని డ్రీమ్స్ అన్నమాట ఇవన్నీ. సో నా చిన్నప్పటి డ్రీమ్ ఇది. సో దీన్ని తప్పుగా ఎవరు భావించొద్దని ఆశిస్తున్నాను. సో సేఫ్ షాప్లో డైమండ్ అయితే ఇలాంటి లైఫ్ స్టైల్ వచ్చిందని మీ అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో సో దీన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్, అందరికీ ధన్యవాదాలు. సో కళాభిమానులు, కళాకారులకు, కళా పోషకులకు స్వాగతం, సుస్వాగతం. 27వ తారీఖున సో పొన్నికల గ్రామంలో, సో తాడికొండలో పొన్నికల గ్రామంలో కురుక్షేత్ర మహాసంగ్రామం అనే నాటకం అనేది సో వేయటం జరుగుతుంది. సో దీన్ని మీరు వీక్షించాలనుకునే వాళ్ళందరూ తప్పనిసరిగా రెడీ అవ్వాలని కోరుకుంటూ ఇందరితో నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ గేరా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో ఇంకా ఎవరైనా సేఫ్ షాప్ గురించి అప్డేట్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి. నా ఫోన్ నెంబరు 9110599512. ఇంకో ఫోన్ నెంబరు 9492685470. సో అలానే నాటకానికి రావాలని ఆసక్తి కలిగిన వాళ్ళు కూడా సో నా టీం మెంబర్స్ సేఫ్ షాప్లో ఉన్నవాళ్ళు, అంటే నైట్ టైమే కాబట్టి నో ప్రాబ్లం, ఫీల్డ్ వర్క్ కంప్లీట్ చేసుకుని రావచ్చు. అదేవిధంగా ఇంకా ఎవరైనా మా ఫ్రెండ్స్, కొలీగ్స్, క్లాస్మేట్స్ ఇంకా ఎవరైనా ఉంటే అంటే వాళ్ళకి నేను డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను కాబట్టి ఫోన్ కాల్ ద్వారా సో ఇదే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకొని తప్పనిసరిగా రండి, వీక్షించండి, ఒకసారి దాకా ఎంజాయ్మెంట్ చేసినట్టుంటుంది. నైట్ సో 8 o'clock నుంచి స్టార్ట్ అయింది, నైట్ అర్ధరాత్రి 2 o'clock 3 o'clock దాకా ఉండొచ్చు అనమాట అది. ఓకే, సో 27వ తారీఖు ఆదివారము సో పొన్నికల గ్రామంలో పార్క్ సెంటర్లో, డోంట్ మిస్ ఇట్. సో ఖచ్చితంగా సో ఎంటర్టైన్మెంట్ మస్తు ఉండబోతుంది అనమాట. చూసి తరించాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.